వంగవీటి మోహనరంగ ఈ పేరు ఇప్పటికీ బెజవాడలో వైబ్రేషన్స్ సృష్టించే పేరు. విజయవాడ రాజకీయాల గురించి చెప్పాలంటే వంగవీటి మోహనరంగ రాకముందు, వంగవీటి మోహనరంగ వచ్చిన తర్వాత, వంగవీటి మోహనరంగ మరణాంతరం అని 3 ఎపిసోడ్లుగా విజయవాడ రాజకీయం ఈ రోజుకి కూడా ప్రజలు చెప్పుకునేటువంటి పరిస్థితి. అయితే 1947లో జన్మించినటువంటి వంగవీటి మోహనరంగ గారు 1988 డిసెంబర్ 26వ తారీఖు తెల్లవారుజామున ఆయన హత్యకు గురయ్యారు. వంగవీటి మోహనరంగ అంటే ఇప్పటికీ కూడా 2 తెలుగు రాష్ట్రాల్లో విశేషమైనటువంటి ఆదరాభిమానాలు చూరగొంటున్నటువంటి నాయకుడు. ఆయన మరణించి దాదాపు 35 సంవత్సరాలు దాటినప్పటికీ కూడా ఈ రోజుకి కూడా ఆయన పేరుతో గ్రామాన విగ్రహాలు వెలుస్తూనే ఉన్నాయి. అయితే 2 తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక ప్రజాదరణ కలిగినటువంటి నాయకుడిగా ఒకప్పుడు వంగవీటి మోహనరంగ గారికి పేరుంది. 1985 సంవత్సరంలో జరిగినటువంటి మధ్యంతర ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి పోటీ చేసి విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి వంగవీటి మోహనరంగ గారు ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత అప్పుడు ఎన్టీ రామారావు గారి ప్రభుత్వంలో ఉన్నటువంటి లోపాలను పెద్ద ఎత్తున ఎత్తి చూపుతూ అప్పటి ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాల మీద బలంగా పోరాడినటువంటి నాయకుడు వంగవీటి మోహనరంగ గారు. అయితే 1988 డిసెంబర్ 26వ తారీఖున ఆయన హత్య గావించబడ్డాడు. ఆయన హత్య తర్వాత ఆంధ్రప్రదేశ్ బగ్గుమంది. ప్రతి నగరంలో కూడా ఆయన అభిమానులు, ఆయన అనుచరులు పెద్ద ఎత్తున నిరసనలు తెలియజేశారు. చాలా నగరాల్లో విధ్వంసమే జరిగింది. అయితే అలాంటి ఆ నాయకుడికి మరి ఈ రోజుకి కూడా ప్రభుత్వాలు ఎలాంటి గుర్తింపు ఇస్తున్నటువంటి పరిస్థితి లేవు. ప్రతి ఎన్నికల సమయంలో కూడా రంగా నామస్మరణం చేయాల్సిందే ఏ పార్టీ అయినా. రంగా నామస్మరణం చేయని రాజకీయ పార్టీలు మనుగడ సాగించినటువంటి పరిస్థితే లేదు. సో కాబట్టి అలాంటి నాయకుడికి ఈరోజు కూడా గ్రామాన విగ్రహాలు వెలుస్తున్నటువంటి నాయకుల్లో వంగవీటి మోహనరంగ గారు ఒకరు. 35 సంవత్సరాలు దాటిన ఆయన చనిపోయిన తర్వాత ఈ రోజుకి కూడా ఆయన పైన ప్రజలకు ఉన్నటువంటి అభిమానం చెక్కు చెదరందంటే అతిశయోక్తి కాదు. అలాంటి నాయకుడికి మరి ఏ ప్రభుత్వం కూడా ఆయనకి తగినటువంటి గుర్తింపుని, ప్రాధాన్యతని ఆయన అభిమానులకు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. ఆయనకి గుర్తుగా ఒక స్మారకాన్ని ఇప్పటివరకు ఏ ప్రభుత్వం ఏర్పాటు చేయలేదు. ఎన్నో ప్రభుత్వాలు మారినాయి. ఒక రకంగా చెప్పండి 1989లో అంటే 1988 డిసెంబర్ 26వ తారీఖున వంగవీటి మోహనరంగ గారి హత్య తర్వాత వచ్చినటువంటి ఎన్నికలు 89 ఎన్నికల్లో అప్పుడు తెలుగుదేశం పార్టీ చిత్తుగా ఓడిపోవటం, కాంగ్రెస్ పార్టీ గెలవటం, అందులోనూ దాదాపు 30 మందికి పైగా వంగవీటి మోహనరంగ గారికి సంబంధించినటువంటి అనుచరులు, సన్నిహితులు ఎమ్మెల్యేలుగా గెలవటం అనేది అప్పట్లో ఒక కొసమెరుపు. ఆయన మరణం తర్వాత కాంగ్రెస్ పార్టీ ఆ సానుభూతితోటి పెద్ద ఎత్తున అసెంబ్లీ స్థానాలు దక్కించుకొని అధికారంలోకి రాగలిగింది. సాక్షాత్తు అప్పుడు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి నాయకులు సైతం కూడా వంగవీటి మోహనరంగ గారి యొక్క చిత్రపటంతో వారి నియోజకవర్గాల్లో ప్రచారం చేసినటువంటి పరిస్థితి ఉంది. సో అలాంటి చరిష్మా ఉన్నటువంటి ఒక లీడరు ఇప్పటి వరకు కూడా ఆయన పేరు మీద ఏ ప్రభుత్వం వచ్చినప్పటికీ కూడా కనీసం ఒక ఆయన గుర్తుగా ఒక స్మారకాన్ని కూడా ఏర్పాటు చేయనటువంటి పరిస్థితి. 2014 నుంచి 2019 మధ్య కాలంలో వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి గారు అనేక సందర్భాల్లో ఆ లోటస్ పాండ్లో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క చిత్రపటాన్ని పెట్టి ఆ పటానికి నివాళులు అర్పించినటువంటి పరిస్థితి. అయినప్పటికీ కూడా ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత కనీసం ఆయన అభిమానులు కోరుకున్నటువంటి ఒక జిల్లాకి ఆయన పేరు పెట్టాలనేటువంటి అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చినా మరి ప్రతి గ్రామంలో, ప్రతి మండలంలో వారికి ఏదైతే రెవెన్యూ కార్యాలయాలకు వెళ్ళి ఆయన అభిమానులు వింతపత్రాలు సమర్పించినా కూడా ఆనాటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కనీసం పట్టించుకోలేదంటే పట్టించుకోలేదు. సో ఇప్పటికీ కూడా ఆయన పేరు మీద ఒక జిల్లాకి ఆయన పేరు పెట్టాలి అని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆయన అభిమానులు ఇప్పటికీ కూడా తహతలాడిపోతూ ఉంటారు. అంత పెద్ద విజయవాడ మహానగరంలో వంగవీటి మోహనరంగ గారి గుర్తుగా కనీసం ఎక్కడ కూడా ఒక మంచి స్మారక చిహ్నం కూడా లేకపోవటం అనేది ఇప్పటికీ కూడా ఆయన అభిమానులను కలిచివేస్తున్నటువంటి పరిస్థితులు. సో అలాంటి నాయకుడి మరణం బడుగు బలహీన వర్గాలకి ఈ రోజుకి కూడా ఒక తీరన లోటు అనేది చెప్పుకోవచ్చు. ఒక సాధారణ వ్యక్తిగా వచ్చి అసాధారణ శక్తిగా ఎదిగినటువంటి నేత వంగవీటి మోహనరంగ గారు. అప్పట్లో ఆయన పోరాటాలు, ఉద్యమాలు ప్రభుత్వాలే తలకిందులయ్యే విధంగా ఆయన పోరాటాలు, ఉద్యమాలు ఉండేవి. రాష్ట్రం మొత్తం తన వైపుకి తిరిగి చూసేలా చేసుకున్నటువంటి నాయకుడు. ఒక సాధారణ శాసనసభ్యుడిగా ఆయన ప్రస్థానం మొదలై మరి పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు చేసి ఆయన ఒక్క పిలుపుతోటి 15 లక్షలకు పైచిలుకు జనాభాతోటి సభలు, సమావేశాలు ఏర్పాటు చేసినటువంటి ఘనత వంగవీటి మోహనరంగ గారిది. అయితే ఏ రోజు కూడా అవినీతి అనేటువంటి అంశంలో ఎప్పుడూ కూడా వంగవీటి మోహనరంగ గారికి ఇప్పటివరకు కూడా ఒక చిన్న మచ్చ కూడా అంటలేదని చెప్పాలి. ఆయనకు కానీ, ఆయన కుమారుడు వంగవీటి రాధాకృష్ణ గారు కానీ, అదేవిధంగా ఆయన కుటుంబ సభ్యులకు కూడా. సో కాబట్టి అలాంటి నాయకుడిని ఇంకా ప్రభుత్వాలు ఇప్పటివరకు కూడా కనీసం అంటే ఎన్నికల సమయంలో సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారు లాంటి నాయకుడు వంగవీటి మోహనరంగ గారి పటాన్ని వాడుకుంటున్న పరిస్థితి. తెలుగుదేశం, జనసేనలో కూడా చాలామంది
ఎమ్మెల్యేలు వంగవీటి మోహన్ రంగా గారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించడం, వర్ధంతి జయంతి కార్యక్రమాలు చేయటం, రంగా గారి అభిమానులు అని మేము చెప్పుకుంటూ చాలామంది ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా గెలిచినటువంటి పరిస్థితి ఉంది. కానీ వారు అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం వంగవీటి మోహన్ రంగా గారికి సంబంధించి ఎలాంటి ఒక స్మారకాన్ని ఏర్పాటు చేయాలనేటువంటి ఒక డిమాండ్ని ఇప్పటివరకు ఏ శాసనసభ్యుడు కూడా బలంగా ఎత్తనటువంటి పరిస్థితి. అధికార పార్టీలో ఉన్నటువంటి ఏ శాసనసభ్యుడు ఎప్పుడు కూడా ఆయనకు తగిన గౌరవాన్ని గుర్తింపు ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వాలతో ఫైట్ చేసే పరిస్థితి ఇప్పటివరకు లేకుండా పోయింది. ఎవరైతే ప్రతిపక్షంలో ఉన్నారో, ఎవరైతే ఆయన అభిమానుల ఓట్లు, ఆయన వర్గానికి సంబంధించిన ఓట్లు కావాలని ఎవరైతే కోరుకుంటారో వాళ్ళు మాత్రమే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాత్రమే మరి కాస్త ఆయన జయంతి వర్ధంతి వేడుకలు వచ్చిన సందర్భంలో కాస్త హడావిడి చేస్తూ ఉంటారు. ఆ తర్వాత మళ్ళీ వారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన పేరు మర్చిపోతున్న పరిస్థితి ఉంది. ఈరోజు కూడా రాజకీయంగా ఒక నాయకుడి పేరుతోటి ఓట్లు పడుతున్నాయంటే, ఆ నాయకుడు మరణించి 35 సంవత్సరాలు దాటినప్పటికీ కూడా ఆయన పేరుతోటి ఓట్లు పడుతున్నాయంటే అది కేవలం ఒక వంగవీటి మోహన్ రంగా గారికి మాత్రమే సాధ్యం. ఒక ఎమ్మెల్యేగా తన ప్రస్థానాన్ని ప్రారంభించి రాష్ట్ర స్థాయి నేతగా ఎదిగి, బహుశా ఆయన కనుక హత్య జరిగి ఉండకపోయినట్లయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షుడిగా ఎన్నికయ్యేవాడు. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా పనిచేసేటువంటి పరిస్థితి ఉండేది. సో అంత బలమైనటువంటి ఒక నెట్వర్క్ని, బలమైనటువంటి ఒక గ్రూప్ని ఏర్పాటు చేసుకున్నటువంటి వ్యక్తి వంగవీటి మోహన్ రంగా గారు. ఇప్పుడు ఆయన 78వ జయంతి వేడుకలు కూడా ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణలో కూడా అనేక చోట్ల అంగరంగ వైభవంగా జరుగుతూ ఉన్నాయి ఆయన జయంతి కార్యక్రమాలు. అయితే ఇప్పటి వరకు కూడా ఆయన పేరుని ఒక జిల్లాకి పెట్టాలనే ప్రతిపాదన గత ప్రభుత్వంలో ఏదైతే ఉందో, ఈ ప్రభుత్వంలో ఆ ప్రతిపాదన ఎందుకో కూడా మరుగున పడేసినటువంటి పరిస్థితి ఉంది. సో ఆయన అభిమానులు మాత్రం ఆయన పేరుని ఒక జిల్లాకి ఖచ్చితంగా పెట్టాలి అని చెప్పేసి వారు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. మా నాయకుడిని కేవలం ఓట్ల కోసం మాత్రమే ఆయన పేరుని, ఆయన ఫోటోని వాడుకుంటున్నారు రాజకీయ నాయకులు. కనీసం ఆయనకి తగిన గౌరవాన్ని, గుర్తింపుని మరి ఇప్పటికీ కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి ఏ ప్రభుత్వం కూడా చేయలేదు. ఆయన మరణంతో మరి జవసత్వాలు నింపుకున్న కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కనీసం ఆయనకి గుర్తుగా ఎక్కడా కూడా ఒక చిన్న స్మారకాన్ని కూడా వారు ఏర్పాటు చేయలేదనేటువంటి ఒక ఆవేదన ఇప్పటికి కూడా ఆయనకు సంబంధించినటువంటి అభిమానులు ఉందనైతే స్పష్టంగా చెప్పొచ్చు. మరి ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం వంగవీటి మోహన్ రంగా గారికి సరైనటువంటి గౌరవాన్ని, గుర్తింపుని ఇచ్చి మరి ఆయనకు ఒక స్మారకాన్ని ఏర్పాటు చేసి ఆయన అభిమానుల్ని సాటిస్ఫై చేస్తారా లేదా అనేది వేచి చూద్దాం.